నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాజకీయాల్లో కొంతవరకే దూకుడు పనికొస్తుంది. ఎల్లవెల్లలా ఆ దూకుడు కనబరుస్తామంటే కుదిరే పని కాదు. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ సైతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మీడియా ముందుకు వస్తే చాలు రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలోని వ్యతిరేకులపై విరుచుకుపడుతుంటారు. అయితే నామినేషన్ ప్రక్రియలో ఎదురైన పరిణామాలతో వారు షాక్ తిన్నారు. జనం ముఖం చాటేయడంతో నిరాశకు గురయ్యారు. జన సమీకరణ చేరకపోవడంతో సొంత పార్టీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. నిన్నటి నామినేషన్ ర్యాలీలో చూస్తే వీరిద్దరిని ప్రజలు పక్కన పెట్టినట్టేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొడాలి నాని గత 4 ఎన్నికల్లో వరుసగా గుడివాడ నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. ఇక ఈసారి కూడా గెలుస్తానని ధీమాతో ఉన్నారు. గత 5 ఏళ్లుగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ వస్తున్నారు. రాజకీయంగా ఫైర్ బ్రాండ్ గా మారిన అది నియోజకవర్గ అభివృద్ధికి ఏ మాత్రం అక్కరకు రాలేదని గుడివాడ ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఆయన నామినేషన్ ర్యాలీతో పాటు ఎన్నికల ప్రచారానికి కూడా పెద్దగా స్పందించడం లేదు. ఇది కొడాలి నానికి మింగుడు పడని విషయం. గన్నవరంలో వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయింది. తన వెంట వైసీపీలోకి వచ్చిన టీడీపీ శ్రేణులు హ్యాండ్ ఇచ్చారు. ఇన్నాళ్ళు తమను ఇబ్బంది పెట్టారన్న కోణంలో వైసీపీ శ్రేణులు సైతం పెద్దగా హాజరు కాలేదు. దీంతో నామినేషన్ ర్యాలీ తేలిపోయింది. ఈ పరిస్థితిని ఊహించని వంశీకి ఇప్పుడు దొట్టా రామచంద్రరావు దిక్కయ్యారు. ఆయన సపోర్ట్ చేయకుంటే మరింత దిగజారుడు తప్పదని వంశీ భయపడుతున్నారు. అందుకే దొట్టా వర్గం సపోర్ట్ కోసం ఆయన కుమార్తెకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మద్దతు ఇస్తానని వంశీ ప్రకటించారు. అయితే ఇలా ఉన్న వంశీ ఇలా మారారేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం వైసీపీలో వల్లభనేని వంశీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆయన వెంట వచ్చిన టీడీపీ శ్రేణులు 90% తిరిగి యూటర్న్ తీసుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు రూపంలో బలమైన నాయకత్వం దొరకడంతో మొత్తం శ్రేణులు ఏకమయ్యారు. అదే సమయంలో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలోని మెజార్టీ వర్గాన్ని తన వైపు తిప్పుకోగలిగారు. ఈ పరిస్థితిని ఊహించని వంశీ దూకుడుగా ముందుకు వెళ్లారు. దొట్టా రామచంద్రరావు వర్గం అవసరం తనకు లేదని భావించారు. కానీ నామినేషన్ ర్యాలీలో ఎదురైన పరిణామాలతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇక ఎప్పటి వరకు దొట్టా రామచంద్రరావును పురుగును చూసినట్లు చూసినా ఎన్నికల్లో ఎదురు కాబోయే పరిణామాలను ఊహించారు. అందుకే దొట్టా రామచంద్రరావు కుమార్తెకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మద్దతు తెలుపుతానని ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో వల్లభనేని వంశీలో ఉన్న బేలతనం బయటపడింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.